వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ ఒక ప్రత్యేక బులెటిన్ ఈ సాయంత్రం టీవీ విడుదల చేసింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిఎస్సిఎస్ ఇంటూరు సొసైటీ చైర్మన్ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలో ఉన్న రోడ్ల దుస్థితిపై స్థానిక శాసనసభ్యులు నక్కా ఆనందబాబు దృష్టికి తీసుకురాగా 20 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మించారని లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. గ్రామంలో 60 లక్షల రూపాయలతో మంచినీటి ఓవర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. ఇంటూరు యలవర్రు మధ్య R&B రోడ్డు 3 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. మా సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించిన వెంటనే నిధులు విడుదల చేసి పనులు చేసినందుకు ఎమ్మెల్యే ఆనందబాబుకు ఇంటూరు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారిని మాకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని రిక్వెస్ట్ చేశాము. రిక్వెస్ట్ చేయగానే 25 లక్షలు శాంక్షన్ చేశారు. సీసీ రోడ్లు పూర్తి చేశారు. అవి కూడా అందుబాటులోకి వచ్చినాయి. పోతే వాటర్ ట్యాంకు ఒక 40 లక్షల గ్రాంట్తో జలజీవన కింద వర్క్ జరుగుతుంది. అది కూడా ఒక 2 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. పోతే ఇంటూరు నుంచి అమర్తలూరుకి లింక్ రోడ్డు ఒక 3 కోట్లతో శాంక్షన్ అయ్యి ఉంది. అది కూడా సగం పని అయ్యింది. ఒక 2-3 నెలల్లో మొత్తం పూర్తి అవుద్దని కాంట్రాక్టర్ గారు చెబుతున్నారు. ఈ పనులన్నీ మాకు అక్క ఆనందబాబు గారు చేసి పెట్టినందుకు మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.